వసించేవాడు పరమేశ్వరుడు కాబట్టి సర్వభూతములందు ద్వేషం లేని భావాన్ని కలిగి ఉంటే వాసుదేవుని అర్చనే అయిపోతుంది. అదే రీతిగా యథాత్మనమై ఉన్నట్లయితే అది వాసుదేవుని అర్చనే అయిపోతుంది. దృఢ నిశ్చయగా ఫరం కన్విక్షన్ అంటారు. అనగా పరమేశ్వరుని పొందాలనేటువంటి పుణ్యభావం మనసులో కలుగుతుంది. కలిగిన భావం చెలించకుండా ఉండడం ఉన్నదే విశేషం. అందరికీ కలుగుతుంది భక్తులు ఒకప్పుడు. అయ్యో భగవంతుని పూజ చేయాలనే భావం కలుగుతూనే ఉంటుంది. కానీ తాత్కాలికంగా ఉండి నశించిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా దృఢమైనటువంటి నిశ్చయం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ కలిగినప్పటికీ ఆ పరమేశ్వర ఆరాధన మానకూడదు. అది దృఢమైన సంకల్పం. అది మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సనీ ప్రియ. ఏమి అర్పించాలి భగవంతునికి? మందార పుష్పమా, మాలతీ పుష్పమా, సొంతంగా మరి ఏమిటంటే భగవాన్ అంటాడు, మయ్యర్పిత మనోబుద్ధి, నీ మనస్సు అనే పుష్పాన్ని నాకు ఇయ్యి, నీ బుద్ధి అనే పుష్పాన్ని నాకు ఇయ్యి అంటున్నాడు భగవంతుడు. మయ్యర్పిత మనోబుద్ధి. ఎవరైతే ఇటువంటి పువ్వులతో నన్ను ఆరాధన చేస్తూ ఉంటాడో యో మద్భక్త స్వమే ప్రియక, అటువంటి భక్తుడే నాకు అత్యంత ప్రియుడురా అని భగవంతుని యొక్క వాక్యం. అంత మాత్రమే కాదు, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే త్యజక హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స మే ప్రియక. ఎవడు లోకమును చూచి కంపమును పొందడో మరియు ఎవరిని చూచి లోకమంత మాత్రము ఉద్వేగాన్ని పొందడో వాడు నా భక్తుడు అంటాడు. అనగా ఉద్వేగము లేనివాడు వాడు భగవంతుడు. ఉద్వేగం లేని చిత్తవృత్తి అనే పుష్పంతో భగవంతుని ఆరాధన చేయి. అనగా హర్షము, ఆమర్షము, భయము, ఉద్వేగము లేని స్థాయిలో ఉండవలే. ఇవన్నీ పూజా పుష్పాలే. హర్షామర్ష భయోద్వేగై. ఒకప్పుడు హర్షం, ఒకప్పుడు ఉద్వేగం. ఇవన్నీ సామాన్య మానవ లక్షణాలు. ఇటువంటి పుష్పాలు కావయ్యా, చెరించిపోయి వాడిపోయే పువ్వులది. వాడని పువ్వులు ఏమిటయ్యా అంటే హర్షామర్ష భయోద్వేగైర్ముక్త. హర్షము, ఆమర్షము, భయము, ఉద్వేగము వీటి నుండి విముక్తి పొందినటువంటి చిత్తవృత్తి ఏదైతే ఉన్నదో ఆ చిత్తవృత్తి అనే పుష్పంతో నన్ను ఆరాధన చెయ్యి. అది వాడిపోని నిరంతరము సుగంధంతో ఉండేటువంటి పుష్పాలతో నన్ను అర్చన చెయ్యి, ఆరాధన చెయ్యి. అటువంటి వాడిగా నాకు ప్రియుడని భగవంతుని యొక్క వాగ్దానం. ఓ పార్థ, ఇంకా చెబుతాను నేను. నన్ను పూజించే పుష్పాలు ఇంకా ఉన్నాయి. పై పుష్పాలలో నీకు అనుకూలం లేకపోతే దిగువ చెప్పేటువంటి పుష్పాలలో ఏవి అనుకూలంగా ఉంటాయో ఆ పువ్వులతో అర్చన చేయవయ్యా అంటున్నాడు భగవంతుడు. అనపేక్ష శుచి దక్ష ఉదాసీనక గతభుజత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సనీ ప్రియ. అనపేక్షత్వం అనేటువంటి పువ్వుతో నన్ను ఆరాధించి. ఎన్ను శుచి, శరీర శుచి, మానసిక శుచి. శుచిత్వము భగవంతుని పూజించే పుష్పంగా భగవద్గీత చెబుతుంది మనకు. దక్ష, దక్షత్వం అన్నదే భగవద్ ఆరాధనయోగ్యమైనటువంటి పుష్పంగా. ఉదాసీన, ఉదాసీన భావం అనగా సంగరాహిత్యం అనే పుష్పంతో అర్చనం చెయ్యి. గతవు వ్యథక సర్వారంభ పరిత్యాగి. ఎవడు సర్వారంభ పరిత్యాగయో వాడు నాకు ప్రియుడు. యో మద్భక్త సమే ప్రియత. సరే, ఇంకా మరికొన్ని పుష్పాలు చెబుతాను. ఓ పార్థ, జాగ్రత్తగా విను. ఏ కొన్ని పువ్వులతో అర్చన చేసినప్పటికీ క్రమానుగతంగా అన్ని పుష్పాలతోనూ ఆరాధన చేస్తే ఏ ఫలం వస్తుందో ఆ ఫలం నీకు చూపిస్తుంది. వాడిపోయేటటువంటి సామాన్యమైనటువంటి వృక్షము నుండి వచ్చిన పువ్వులు బాధను అర్చన చేయవలసింది ఆ సామాన్య పూజ మాత్రమే. ఉత్కృష్టమైనటువంటి సుగంధముతో కూడినటువంటి దేవమందారాలు ఉన్నాయి నా దగ్గర. ఆ దేవమందారాలు చెబుతున్నా, అవి వాడిపోవు, ఎప్పుడు సువాసిస్తూనే ఉంటాయి. అటువంటి దివ్య మందారాలతో అర్చన చేయమని భగవంతుడు ప్రార్థన చెబుతూ ఇంకా చెబుతాను విను అంటాడు. యో నృష్యతి నద్వేష్టి నోచతి నాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యసనీ ప్రియత. ఎవనికి అనుకూల వాతావరణంలో సంతోషం, ప్రతికూల వాతావరణంలో క్రోధము లేక ఉద్వేగము కలుగుతుందో అటువంటి వాడు భక్తుడు కాడు. సర్వసమత్వభావం అనే దివ్య పుష్పాన్ని గురించి లోగా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను విను అన్నాడు.
అనగా భగవద్గీతలో పునరుక్తి వస్తోంది. చెప్పింది మళ్ళీ చెబుతున్నాడు, చెప్పిన పుష్పాన్ని మళ్ళీ చెబుతున్నాడు. అంటే అది శ్రేష్టమైన పుష్పం అని అర్థం. కాబట్టి 2-3 పర్యాయాలు ఏ పుష్పాన్ని గురించి, ఏ అనుష్ఠానాన్ని గురించి మరల భగవద్గీత చెప్పిందో అది శ్రేష్టమైనటువంటి. కాబట్టి ఆ దివ్య మందారంతోనే అర్చన చేయాలి భావం. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యత్సమత్ప్రియం. శుభాశుభములు 2 ఎవరైతే పరిత్యాగం చేస్తాడో అటువంటి భక్తుడేరా నాకు ప్రియుడు అని భగవంతుని యొక్క వాగ్దానం. ఓ పార్థ, ఇంకా చెబుతాను మరికొన్ని పుష్పాలు. నీకు అనుకూలంగా ఉన్న పుష్పాలే తెలుసుకో. నీ మనస్సు అనే బృందావనంలో అన్ని పువ్వులు లేకపోతే కొన్ని పూలన్నా ఉంటాయి కదా. ఆ పూచినటువంటి ఆ దివ్య సుగంధ పుష్పాలలో కొన్నింటినున్న ఏరుకుని వాటితో అర్చన చేయమని భగవంతుని భావం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో యనకేనచితు అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః అంటూ 36 పుష్పాలు గానం చేస్తూ ఉన్నాడు. ఓ పార్థ, వినవలసినది ఇక్కడ చెబుతున్నా. శత్రుమిత్రులు ఎందు సమాన భావాన్ని కలిగి ఉండు. యోగ చెప్పాని ద్వేషరాహిత్యం అని చెప్పి దానికి వివరణగా చెబుతున్నాను ఇక్కడ విను. సమశత్రువు చ మిత్రే చ తథా మానవమానయో. మానవమానాలలో సమాన భావాన్ని కలిగి ఉండు. ఆ సమానత్వం అనే పుష్పంతో అర్చనించే భగవంతుని దానికి సారాంశం. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః. యోగ చెప్పానే నీకు మాత్రా స్పర్శలు ఎంత మాత్రం లక్ష్యం చేయవద్దని. శీతోష్ణమ సుఖదుఖములు వచ్చిపోతూ ఉంటాయి. వచ్చిపోయే వాణి తితిక్ష భావాన్ని వహించి ఉండు. తితిక్ష ఉన్నది ఒక దేవతా పుష్పం, దానితోనూ అర్చన చేయవలసింది. సంఘ వివర్జిత, అన్అటాచ్డ్ సొసైటీ. ప్రపంచంతో ఉన్నటువంటి సమస్త విషయముల నుండి కూడా నువ్వు వేరుగా ఉండు. దేనితోనూ కూడా సంగమాన్ని పొందవద్దు. ఏ రీతిగా తామరాకు నుండి జలబిందువు ప్రాణిస్తూ ఉంటుందో అదే రీతిగా నువ్వు వ్యవహరించు. అటువంటి సంగ్రహిత్యం అనే పుష్పంతో నన్ను అర్చన చేయాలయ్యా. తుల్య నిందాస్తుతి. నిందాస్తుతులు ఎందు సమానత్వాన్ని వహించి ఉండు వాడే నా భక్తుడు. మౌఢి అంటాడు భగవంతుడు. మౌనమునదే మహాపుష్పమని భగవద్గీత. మౌని అంటే మునీశ్వరుడు అని అర్థం కాదు, మనశీలత అని అర్థం. మననం చేసేవాడు మౌని అవుతాడు. దేన్ని మననం చేయడం? ఆత్మతత్వాన్ని గురించి మననం చేయాలి. మనము మననం చేస్తాం. ప్రాపంచ విషయాల గురించి, పదే రాజకీయాల గురించి, సాంఘిక వ్యవస్థను గురించి తరచూ మనం మననం చేస్తూనే ఉంటాము. అది మననం కాదు, అట్టివాడు మౌని కాదు. పరమేశ్వర తత్వాన్ని గురించి, ఆత్మ యొక్క తత్వాన్ని గురించి ఎవడైతే నిరంతరము మననం చేస్తూ ఉంటాడో అట్టివాడు మౌని. మననమనే పుష్పంతో ఆరాధించి ఇది శ్రేష్టమైన పుష్పం అన్నాడు భగవంతుడు. తుల్య నిందా స్తుతి మౌని సంతుష్టగా కేనచిత్. ఏది దొరికితే దాంతో తృప్తిపడి ఉండు. ఎదుర్ఛాలాభ సంతుష్టి ఉన్నదే భక్తుని యొక్క లక్షణం అని మరొక పర్యాయం చెబుతున్నాడు. అనికేత స్థిరమతి. అనికేత అన్నాడు అనగా దేని యందునూ ఆసక్తి లేనివాడు. అనికేతం అనే శబ్దానికి అర్థం నికేతమునందు ఆసక్తి లేకపోవుట అని అర్థం. గృహమునందు అని అర్థం సామాన్యంగా. అనగా ఈ శరీరం అనే గృహమందు ఆసక్తిని పొంది ఉండవద్దు. శరీరం అనేది, దేహాభిమానం అనేది మానవుని ఏం చేస్తుంది? పతనం చేస్తుంది. కాబట్టి దేహాభిమానం లేకుండా జీవయాత్ర చేయని చెప్పడం కోసం అనికేత. స్థిరమది ఆఖరి పుష్పం. అద్వేష్ట అనే దివ్య పుష్పంతో ప్రారంభమైంది. స్థిరమతి అనే దివ్య పుష్పంతో ఈ పువ్వుల యొక్క సంఖ్య 36 పుష్పం ముగింపు చేస్తున్నాడు. ప్రారంభంలో ద్వేషరాహిత్యం, చివరిలో స్థిరమతి, స్థిరమైనటువంటి సంకల్పం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే స్థిరమైన మతి ఉన్నదో అన్ని గుణాలు, అన్ని పుష్పాలు లభిస్తాయి అంత సారాంశం. అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఇటువంటి భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడే నాకు ప్రియుడు. ఈ 36 గుణాలనే పుష్పాలు అర్చన చేసేవాడే నాకు మిక్కిలి ప్రియుడు. వాడిపోయేటటువంటి వాసన లేని పువ్వులతో నన్ను ఆరాధన చేయడం వల్ల ప్రయోజనం ఏముంది? వాడనటువంటి, తరగనటువంటి, నిత్య సుగంధంతో వర్ధిల్లేటువంటి ఈ దివ్య సుగంధాలతో కూడి ఉన్నటువంటి
ఉత్తమ గుణ సంపద అనే పుష్పాలతో అర్చన ఎవడైతే చేస్తాడో వాడే భక్తుడు, వాడే నన్ను పొంది తీరుతాడు అంటాడు భగవంతుడు. కదా ఈ అధ్యాయాన్ని ముగింపు చేస్తూ పార్థసారథి అమరగానం చేస్తున్నాడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఏతు ధర్మ్యామృతమిదం, ఓ పార్థ, అమృతమంతా నీకు ధారపోశానయ్యా, అమృత వర్షాన్ని కురిపించాను అంటున్నాడు. ధర్మ్యామృతమిదం, మామూలు అమృతం కాదు, ధర్మ్యామృతమిదం అనగా సనాతనమైనటువంటి భారతీయ అమృతత్వం అంతా నీకు చెప్పేశాను. ది ఏన్షంట్ విజ్డమ్ ఆఫ్ ది వేదాస్ అండ్ స్క్రిప్చర్స్ ఏదైతే ఉందో దాని సారాంశం అంతా ఇంతే అన్నాడు. వేదాలలో, శాస్త్రాలలో, పురాణాలు, ఉపనిషత్తులో ఏది గానం చేయబడి ఉన్నదో అదంతా ఆ అమృత వర్షాలు నీకు నీ సన్నిధిలో నీ కొరకై నేను గానం చేసి నీపై వర్షింపజేస్తున్నాను. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతి. గురువైన నేను నీకు చెప్పాను, ఇక నువ్వు చేయవలసిన తెలుసా? శ్రద్ధధానా మత్పరమా, శ్రద్ధావంతుడవై నువ్వు వీటిని అనుష్ఠానం చేయాలి. మత్పరుడవై నువ్వు ఉండాలి. లోక చెప్పాను కదా మత్పరత్వం ఎంత గొప్పదో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నది శ్రద్ధ కలవానికే వస్తుంది. ఏదో పూజ చేశాను అనుకో, శ్రద్ధావంతుడై నువ్వు చేయవలసింది. అనగా గురువాక్యమునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, భగవంతునందు పూర్ణమైన విశ్వాసంతో నువ్వు చెయ్యి. పైగా మత్పరుడవై ఉండి చేయవలసింది. భగవంతుడే నాకు కావాలి, భగవత్పరత్వమే శ్రేష్టమని పుణ్యభావంతో నువ్వు అనుష్ఠానం చేయవలసింది. శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. అటువంటి భక్తులు అతీవ మే ప్రియాః, నాకు పరమ ప్రియుడురా అంటున్నాడు భగవంతుడు. ప్రతివాడు కోరుతాడు, నేను భగవంతుడికి ప్రియంగా ఉండాలండి, భగవత్ప్రేమ నాకు కావాలి, భగవంతుని ఆశీర్వాదం నాకు కావాలని కోరుతూ ఉంటాడు. కానీ దానికి అనుకూలమైన మార్గం ఏమిటో ఆ మార్గాన్ని మాత్రం అనుష్ఠానం చేయడం జరుగుతుంటారు. ఏ మార్గం భగవంతుడు చెప్పాడు. ఇక్కడ 4 రకాలైన భక్తి మార్గాలు చెప్పాడు. ఆ భక్తి మార్గాల ద్వారా పొందే ఉత్తమ స్థితి వర్ణన చేశాడు. అనంతరం భగవంతుడైన తన్ను అర్చన చేయడానికి ఏ పుష్పాలు మంచివో ఆ పువ్వుల పేర్లు కూడా చెప్పేశాడు. ఇక్కడ ఇటువంటి పుష్పాలు ఏరుకొని నన్ను ఎవడైతే అర్చన చేస్తాడో అటువంటి వాడు అతీవ మే ప్రియాః, వాడు నాకు మిక్కిలిగా ప్రియమైన వాడు అంటూ భగవంతుడు గానం చేస్తూ యక్షయాన్ని ముగింపు చేస్తాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ 12వ అధ్యాయః. పవిత్రమైన ఈ అధ్యాయాన్ని ఒకసారి పారాయణ చేద్దాం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ఏ మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్రా సమబుద్ధయగ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన